హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు భైరవ ఉపాసనలో సింహ భైరవ మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ సింహ భైరవుడు ఆరోగ్యము, ఆయుస్సు, ఐశ్వర్యముతో పాటు ధైర్య సాహసోపేతమైన జీవితమును ప్రసాదించగలడు. ఈ సింహ భైరవుడు ఎవరు అనేది తెలుసుకోవడం మనకు అవసరం. ఏ ప్రసంగమైన రత్నశ్రీ వివరణతో అందించడం అన్నది ఒక పరిపాటిగా పెట్టుకుంటుంది. ఎందుకంటే విద్య అందించేందుకే రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. మరి సందేహాలు ఉండకూడదు కదా. అయితే సింహ భైరవుడు ఎవరు? శిల్పకల్ప శాస్త్రమందు లేక శిల్పాగమ శాస్త్రమందు వాస్తు శాస్త్రం అనుసరించి 68 స్వయంభూ భైరవ లింగములు సముద్భవించాయని, వాటిలో 52 శివలింగములు భైరవ రూపములతో 52 శక్తి పీఠములందు క్షేత్రపాలకునిగా ఉంటున్నాడని, ఈ మొత్తం రూపములకు మూల రూపము కాలభైరవుడే అని శాస్త్రములు వచిస్తూ వస్తున్నాయి. ఈ సింహ భైరవుడు కుక్కను వాహనముగా చేసుకుని 4 చేతులతో దర్శనమిస్తూ ఎగువ కుడి చేతిలో డమరకము, ఆ డమరకమునకు చుట్టబడిన పాము, అదే విధముగా ఎడమ చేతిలో పాశము అనగా యమపాశము, దిగువ కుడి చేతిలో శూలము అనగా త్రిశూలము, దిగువ ఎడమ చేతిలో కపాలము అనగా బ్రహ్మ పుర్రెను ధరించి ఉంటాడని, కుక్కనే వాహనంగా చేసుకుని ఉంటాడని, మహాభయంకర రూపముతో సకల శత్రువులను నిర్జింపజేస్తూ సకల భయములను పోగొట్టేందుకు ప్రత్యేకించి చేయబడిన రూపమే భైరవ రూపముగా శాస్త్రములు వర్ణిస్తూ వస్తున్నాయి. అటువంటి సింహ భైరవునకు మనం జపములు, ధ్యానములు చేయడం వలన మన యొక్క సకల బాధల నుండి విముక్తి చేయబడడంతో పాటు మన జీవితం సింహం వలె తేజవంతముగా వర్ధిల్లుతుందని శాస్త్రవచనం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి సింహ భైరవుని యొక్క అనుగ్రహంతో సకల శత్రువుల నుండి బయటపడవచ్చు, సర్వత్రా విజయములను చేకూర్చవచ్చు, మన ఉనికిని మనము జ్ఞప్తిగా చాటుకొనవచ్చు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. సింహ భైరవుని కూడా ఎర్రని వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు, రుద్రాక్ష స్ఫటిక మాలయందు జపం చేయవచ్చు. ఉత్తర, ఈశాన్య, తూర్పు అభిముఖములుగా కూర్చొని జపం చేయవచ్చు. ఈ జపము ప్రత్యక్షంగా జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. అదే గురు సమక్షంలో యంత్ర దిగ్బంధనలు, దిగ్బంధనాది విధులు నేర్చుకుని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. కాగా సర్వత్రా విజయములను చేకూర్చగలదు. ఇప్పుడు సింహ భైరవుని యొక్క మంత్రము ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం సిం సింహ భైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.